శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. సూత మహర్షిని సౌనకాది మహాములందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఎన్నో చక్కని విషయాలు ఈ కార్తీక మాస మహాత్మ్యాలు ఇవన్నీ కూడా మాకు తెలియజేశారు. మొత్తంగా ఈ రోజున కార్తీక మాసం చివరి రోజున కాబట్టి ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ కార్తీక మాసాన్ని గురించి ఇన్ని కథలు ఇన్ని విశేషాలు మాకు అన్నీ చెప్పారు. కానీ ఏమి చేస్తే ఈ కార్తీక మాసంలో మంచిది అనేటటువంటిది క్లుప్తంగా మాకు ఈ ఒక్క రోజులో చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు. కలియుగంలో మానవులకి మనస్సు అనేటటువంటిది నిలకడగా ఉండదు. మనస్సు సదా సంచరిస్తూ ఉంటుంది. కలియుగంలో ఉండేటటువంటి మానవుల లక్షణం ఏంటంటే ఇది సంచరించడమే కాదు, వాయువేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలాంటి మానవులు సంసార సముద్రంలో మునిగి కొట్టుమిట్టాడటం వల్ల వాళ్ళకి పుణ్యాన్ని పొందేటటువంటి అవకాశం అనేటటువంటిది అస్సలు కుదరదు. అందువల్ల వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెప్పి సూత మహర్షి చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు, ధర్మాల్లో ఏది ధర్మం, అలాగే దేనివల్ల మోక్షం కలుగుతుంది, అలాగే ఏ కర్మ చేత ఏమి చేయటం వల్ల మోహం అనేటటువంటిది పోతుంది, అంటే ఏది ఆచరించడం ద్వారా మిగిలిన వాటి మీద మోహం అనేటటువంటిది పోతుంది. మోహం అంటే కోరిక కానీ వాంఛ కానీ ఇచ్చ కానీ ఇవన్నీ పోతాయి అని చెప్పి మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు, ఎందుకంటే మానవులందరూ కూడా కలియుగంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా మృత్యుపీడితులు అవుతారు. వాళ్ళందరికీ కూడా పుట్టిన దగ్గర నుంచి ఒకటే భయం, మృత్యు అంటేనే భయం. ఎందుకంటే మళ్ళీ జన్మించడానికి మళ్ళీ ఇంకో జన్మను కోరుకుంటారు కాబట్టి ఈ మృత్యు అంటే భయం. అంతేగాని ఇంకా వద్దు, ఈ జన్మ వద్దు, ఈ సంసారంలోకే మనం రావద్దు అనేటటువంటి దాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ఎవరో 100 కోట్ల కోట్లు ఉంటారు తప్పితే ఎవరు ఉండరు అని అడిగితే, మీరు లోక కళ్యాణం కోసం ఇటువంటి ప్రశ్న అడిగారు కాబట్టి లోకోత్తరమైనటువంటి విషయాన్ని చెప్పమని చెప్పి అడిగారు కాబట్టి చెప్తున్నాను వినండి. కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో ఇది వేదముల్లో చెప్పబడినటువంటిది. ఇది ఎవరి చేత కూడా అంటే ఎవరో ఒకళ్ళుగా చెప్పినటువంటిది కాదు, ఇది వేదముల్లో చెప్పినటువంటిది. కాబట్టి వేదములను అనుసరించి ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి దానికి వచ్చేటటువంటి ఫలితం అనంతం అని చెప్పి చెప్పబడింది. అయినా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఫలాన్ని చెప్పడానికి కానీ అలాగే సర్వశాస్త్రాలని సంపూర్ణంగా చెప్పడానికి కానీ నాకు శక్తి సాధనం. అలాగే ఈ కార్తీక మహాత్మ్యాన్ని గురించి కూడా చెప్పటానికి పూర్తిగా నాకు శక్తి చాలదు. అయినా ఉన్నంతలో సంగ్రహంగా చెప్తున్నాను వినండి. కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానము, దానము, అలాగే శ్రీహరి యొక్క కథలను వినటము, ఈ 3 చేసినా కూడా కలియుగంలో స్నానము, దానము, శ్రీహరి యొక్క కథలను వినటం ఇవన్నీ చేసినా కూడా సంసార సాగరం నుంచి వాళ్ళు తరిస్తారు. అంతేకాదు ఈ 30 రోజులు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ఈ రకంగా ఎవరైతే ప్రతిరోజు కూడా ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా జీవన్ముక్తులు అవుతారు. ఇది ప్రతి వర్ణమును వారు, అంటే దీనిలో మళ్ళీ వీరికే ఇలా జరుగుతుంది, ఈ కులం వారికి ఈ కులం వారికే అనేటటువంటిది ఏమీ లేదు. అన్ని కులాల వారికి కూడా ఇది చేయటం వలన అందరూ కూడా వాళ్ళు ఆ యోగ్యతను పొందుతారు, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అయితే ఎవరైతే ఇది చెయ్యరో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వాళ్ళు అనేకమైనటువంటి నరకాలని ఆశ్రయించవలసి వస్తుంది. అందులో ఎటువంటి సంశయము లేదు. అందువల్ల కార్తీక మాసంలో సాక్షాత్తు దేవతలే భూమిలోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నదుల్లో స్నానం చేస్తారు. కాబట్టి కార్తీక మాసంలో
ఆ స్నానము, ఆ దానము, భగవంతుని యొక్క ధ్యానము, శ్రీహరి యొక్క కథాశ్రవణము, శ్రీహరి యొక్క భజన, శ్రీహరి యొక్క కీర్తనము, ఏదైనా సరే వారికి ఉత్తమమైనటువంటి గతులన్నింటినీ కూడా కల్పిస్తుంది. అందువల్లనే ఈ కార్తీక మాసం అనేటటువంటిది అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసము. అలాగే మాసములన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటి మాసము, హరికి చాలా ప్రీతిదాయకమైనటువంటి మాసము. అలాగే సమస్త పాతకర్మము అంటే చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించుకునేటటువంటి మాసము. ఇది దుష్టులకు మాత్రం అలభ్యం. ఎందుకంటే ఎవరైతే దుష్టులు, దుర్మార్గులు ఉంటారో అటువంటి వారు మాత్రం ఈ వ్రతాలని చేయలేరు, ఈ కార్తీక మాసంలో దేన్ని పాటించలేరు, వారెవరు కూడా తరించలేరు. కానీ ఎవరైతే దీన్ని పొందగోరుతారో వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములుగా మారిపోతారు. అందువల్ల ఇవి చేయవలసినటువంటివి. విశేషంగా నేను అనేక కథల రూపంలో మీకు అన్నీ చెప్పున్నాను. కాబట్టి ఆ చెప్పిన వాటిలో ఏవి ఆచరించినా కూడా వాళ్ళకి ఫలప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఈ కార్తీక మాస మహాత్మ్యము, దాని యొక్క కథలు ఇవన్నీ కూడా సర్వపాపాల నుంచి కూడా నశింపజేస్తాయి, సర్వసుఖాలని కలగజేస్తాయి. అందుకే ఇది అన్నిట్లోకి ఉత్తమమైనటువంటి వాసం అని చెప్పి చెప్పబడుతున్నది అని చెప్పి సూత మహర్షి శౌనకాది మహాములందరికీ చెప్తూ ఉన్నారు. ఈ రకంగా మనం ఈ కార్తీక మాస మహాత్మ్యాన్ని గురించి ఈ 30 రోజులు కూడా ప్రతిరోజు తెలుసుకున్నాం. ఈ కార్తీక మాసం అనేటటువంటిది ఆ మహావిష్ణువుకి చాలా ప్రియమైనటువంటిది. అందువల్ల ఆ విష్ణు భక్తులందరూ కూడా మళ్ళీ విష్ణువు అని చెప్తుంటే మళ్ళీ శివుడు కాదా అనే అనుమానం వద్దు. విష్ణు అంటే శివుడు, శివుడు అంటే విష్ణువు. కాబట్టి ఆ విష్ణువుకి ప్రియమైనటువంటి వారందరూ కూడా చక్కగా ఆ భగవంతుని యొక్క భక్తిలో మునిగి వారందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి మనకి కార్తీక మాస మహాత్మ్యము అనేటటువంటి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి పురాణంలోని అధ్యాయం అంతా కూడా తెలియజేస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీ కార్తీక మహాత్మ్యం సంపూర్ణం.